పిల్లలు మంచిగా చదువుతనే కదా అమ్మనైనాక ఆనందం. అందుకే మంచిగా చదవాలి, తెలివి పెరగాలి, మార్కులు బగ్గా రావాలని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎత్తంటారు. ట్యూషన్లు పెట్టిస్తారు, దినం ఇంట్లో చదువు చదువు అని ఎంబడి పడతారు. చాలా ఇండ్లలో నడిచే కథనే ఇది. కానీ మహారాష్ట్రలో మాత్రం ఉల్టా పల్టా ఉన్నదోళ్ళ కొడుకులు బిడ్డలకు పరీక్షలలో మంచి మార్కులు రావాలని అక్కడి అమ్మ నాయన ఏం చేస్తాన్లో ఎరికేనా చూడుర్రి మీరేగా. అంతే కదా, పిల్లలు పరీక్షలల్లా మంచి మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, మంచి జ్ఞానంతో ఉండాలి అనుకుంటారు అమ్మా నాయన. మీరు కూడా గట్లనే అనుకుంటారు కదా. అయితే మహారాష్ట్రలో 12వ తరగతి పరీక్షలు నడుస్తానయోల్లా. ఇగో గిది పరీక్ష సెంటరు. లోపల పిల్లలు పరీక్ష రాస్తాన్లు. బయట ఏం నడుతుందో ఎరికేనా. ఈ పిల్లల అమ్మా నాయన నక్కలు చీటీలు అందిస్తాన్లు. అరే అవ్వంటే చూసుకుంటా రాయిర్రా, నక్కలు కొట్టుర్రా, మార్కులు బాగా తెచ్చుకోర్రా అని తల్లిదండ్రులే నక్కలు చిట్టీలు రాసి పోరగాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటా రాసుడట. ఏంది అసలు. అయితే మా గొప్ప అమ్మానైనా చేస్తున్న ఈ ఘనకార్యము డ్రోన్ కెమెరాల పడ్డది. డ్రోను మీద తిరుగుతుంటే చిట్టీలు అందించే తల్లిదండ్రులు ఉరుకుడు పెట్టిర్రు. అగో కాదు, గిదేమన్నా తరీకనేనా? మంచిగా చదివి ఫస్ట్ రావాలి, నక్కలు కొట్టొద్దు, దొంగ పనులు అసలే వేయొద్దని చెప్పవలసిన తల్లిదండ్రులే నక్కలు చిట్టీలు అందించడేందోల్లా అసలు. అంటే కొడుకో బిడ్డనో పరీక్ష ఎట్లనో గట్ల పాస్ అయితే చాలని అనుకోవచ్చునా? గదేం పెత్తరికము. పిల్లలకు నేర్పవలసింది గిదేనా? నక్కలు కొడుతుంటే ఇంకా 4 దండాలే గాని వీళ్ళ చిట్టీలు అందించుడేందో. ఇగో గిట్ల తయారైందల్లా మన కాడ చదువులు అసలు ఎవ్వరికి చెప్పేటట్టు లేదు. దుమ్దా ముచ్చటలో ఇంకొక చిన్న బ్రేక్.